రకరకాల గూడ్స్, అది వ్యవసాయ పంటలు కావచ్చు, పండ్లు కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ కావచ్చు. మనం ఇప్పుడు జాగ్రఫికల్ ఇండికేషన్ మార్కుల గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణలో వరంగల్లో పండించే మిర్చి కావచ్చు, నిజామాబాద్లో పండించే పసుపు కావచ్చు, తాండూరులో పండే రెడ్ గ్రామ్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల మనకు దొరికే సీతాఫలాలు కావచ్చు, వీటన్నీ కూడా ఈ ప్రాంతానికి అక్కడ పండే పంటకి ఒక ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. ఆ పేరుతో అమ్ముకుంటే ఎక్కువ మార్కెట్ అయ్యే అవకాశాలు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఏవైతే రకరకాల మామిడి పండ్లు ఉన్నాయో, బంగినపల్లి మామిడి పండ్లు ఉన్నాయి, బంగినపల్లి ప్రాంతంలో పండేటివి, ఆ పేరుతోటి అమ్మితే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు. కాబట్టి ఎక్కడెక్కడైతే కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్, గూడ్స్ ఉంటాయో అవి వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, లేదా తినుబండారాలు, బందర్ లడ్డు, తిరుపతిలో తయారయ్యే లడ్డు కావచ్చు, ఇవి హైదరాబాద్ బిర్యానీ కావచ్చు, హైదరాబాద్ హలీం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రాంతానికి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపుతో ఉన్నవి. అవి అలాంటి గుర్తింపుని రిజిస్టర్ కనుక చేసినట్లయితే ఆ ఉత్పత్తులు తయారు చేసే వ్యక్తులకి, ఆ పంటను పండించే రైతులకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇలాంటి జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్స్ని రిజిస్టర్ చేయడం కోసం 1999లో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం పేరే ద జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రికగ్నిషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. అంటే ఈ ప్రత్యేకమైన జాగ్రఫికల్ ఇండికేషన్స్ని గుర్తించటము, వాటిని రిజిస్టర్ చేయటము, ఆ విధంగా రిజిస్టర్ అయిన మార్కులకి రక్షణ కల్పించటం. ఒకసారి ఈ మార్క్ కనుక రిజిస్టర్ అయిపోతే, ఇప్పుడు వరంగల్ మిర్చి ఒకసారి మనకు కనుక దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ వచ్చేస్తే, వరంగల్లో పండిన, ఆ వరంగల్ జిల్లా ఆ ప్రాంతంలో పండిన మిర్చినే వరంగల్ మిర్చి అని చెప్పి మార్కెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరే ఎక్కడ పండిన మిర్చి తీసుకొచ్చి వరంగల్ మిర్చి అని మార్కెట్ చేస్తే కుదరదు. అట్లా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, నష్టపరిహారం కూడా వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాండూరులో పండిన రెడ్ గ్రామ్ లేదా నిజామాబాద్లో పండిన పసుపుకి కనుక మనకు ఆ విధంగా జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ వచ్చింది అనుకోండి, నిజామాబాద్లో పండిన పసుపునే నిజామాబాద్ పసుపుని మార్కెట్ చేయడానికి ఉంటుంది. వేరే ఎక్కడో పండిన పసుపుని అట్లా మార్కెట్ చేయడానికి కుదరదు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఈ 3-4 ఏవైతే ఇప్పుడు నేను మెన్షన్ చేశానో వాటికి జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరీ ముఖ్యంగా వరంగల్ మిర్చి, నిజామాబాద్ పసుపు, బాలానగర్ ప్రాంతంలో దొరికే సీతాఫలాలు, వికారాబాద్ తాండూరు ప్రాంతంలో పండించే రెడ్ గ్రామ్, ఈ 4 పైన జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ ఇవ్వాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గూడ్స్ విషయానికి వచ్చినట్లే మంచి ఉదాహరణ హైదరాబాద్ హలీం. హైదరాబాద్ హలీంకి జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ వచ్చింది. దానికి ఇంకా వేరే ఎక్కడో చేసిన హలీంని అలా మార్కెట్ చేయడానికి కుదరదు. అది హైదరాబాద్ హలీం అని మార్కెటింగ్ చేయాలంటే ఇక్కడ తయారైందే ఉండాలి. దానివల్ల అది తయారు చేసే వాళ్ళకి మేలు జరుగుతుంది. ప్రాసెస్ ఏంటంటే, ఏదైనా ఒక దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ కనుక పొందాలి అనుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద ఒక ప్రత్యేకమైన రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది. ఎవరైనా ఒక గూడ్స్, ఒక వస్తువుకి, అది వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్, ఇప్పుడు మన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ఉన్నాయి, పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ వచ్చింది. అట్లా ఏదైనా హ్యాండీక్రాఫ్ట్కి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ మార్కు కావాల్సి వచ్చినట్లయితే నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేయాలి. దాని మీద స్క్రూటినీ జరుగుతుంది. పలానా వాళ్ళు దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ అడుగుతున్నారు, ఎవరికన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని పేపర్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరుగుతుంది. అభ్యంతరాలు రానట్లయితే, ఒకవేళ అభ్యంతరాలు వచ్చినా దాని మీద అడ్జుడికేషన్ చేసి దాని అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని దాని ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ ఇవ్వటం జరుగుతుంది.